అరుదైన అవకాశం వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఓ పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లుంటాయని, పరస్పరకు వెచ్చగా ఉండే ఆ రాళ్లల్లో ఏ వస్తువును తాకినా అది బంగారంగా మారిపోతుందని రాసుంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్. ఒక రాయి దొరికిన తన జీవితం మారిపోతుందని ఆశపడ్డాడు. నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. 2 వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన బ్రతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు. ఒకరోజు రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేశాడు. చివరకు అతడికి అది అలవాటుగా మారింది. వెతక ఓ రోజు మహిమలున్న ఓ వెచ్చని రాయి ఒకటి అతని చేతికి దక్కింది. ఆ వెచ్చని దాన్ని గుర్తించేలోపు అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు. రాయి చేతి నుంచి జారిపోయి ఆఖరి క్షణంలో అతడు ఆ విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనార్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది. నీతి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏమాత్రం అలక్షణంగా వ్యవహరించినా చేజారిపోతాయి.